ఎవరు కావాలండి? శశి ఉన్నాడండి? ఒరే శశి, ఎవరో అంకుల్ వచ్చారా, త్వరగా రా. అంకుల్కి కూడా అంకులేనా? మా అబ్బాయి ఏమన్నా చేశాడా మిమ్మల్ని? చేశాడు. నాతో బీటెక్ చేశాడు, నాతో ఫ్రెండ్షిప్ చేశాడు, ఇంకా చాలా చేశాడు. అన్ని చెప్పంటారా? ఏందో ఇతను. ఇటు వచ్చావు. ఎవర్రా? తన మా అక్కరా. ఓ సర్లే కానీ ఇంటికి వచ్చావేంటి? 3 బాలకి వచ్చాను రా. ఇప్పుడు సెట్ అయిపోయిందిలే. మళ్ళీ వస్తానే. రాను డిస్టెన్స్ ఎంత అవుతుంది? మళ్ళీ ఇప్పుడు వెళ్దాం రా. వెళ్దాం. రే నువ్వు వస్తావా? బాస్ సినిమాకి నేను రాకపోవడమా? వస్తావా? వస్తా. ఏం చేద్దాం? అక్క. హలో అక్క, నేను కాలేజ్ దగ్గర ఉన్నా అక్క. ఎందుకు? నేను ఇప్పుడు రానక్క, సినిమాకి వెళ్ళాలి. ఏదోటకి వెళ్ళిపో నువ్వు. రే ఎవర్రా? అక్కరా. ఏంటంట? ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటుంది. డ్రాప్ చేయొచ్చు కదరా. సినిమాకి వెళ్తున్నాం కదరా, ఎలా డ్రాప్ చేయను? సరే నేను ఎలాగో అటు సైడ్ వెళ్తున్నాను, నన్ను డ్రాప్ చేయమంటావా? మరి సినిమాకి వస్తా అన్నావు. సినిమాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చారా? మీ అక్కరా. సరే అయితే డ్రాప్ చేయి. నేను వెళ్ళొస్తాను. బాయ్ రా. బాయ్. సరే సరే ఓకే బాయ్. వెయిట్ చేస్తాను. ఇతనేనా అసలు? అర్థం కావట్లేదే. రవి. నేనే. యా ఓకే పద. థ్యాంక్ యూ అండి. అండియా? ఫ్రెండ్స్ మధ్య అండి ఎందుకండి? ఫ్రెండ్సా? అది శశి ఫ్రెండ్, నేను ఫ్రెండ్, మీరు ఫ్రెండ్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మీరు నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఓకే ఓకే బాయ్. బాయ్ అండి. అమ్మో జస్ట్లో తప్పించుకున్నాను. హాయ్. హలో. హాయ్, మీ పేరు? అయ్యో ఎరా నాన్న, నీ ఫేస్ నీకు అంత కామెడీ అయిపోయిందా? అంతలా నవ్వుకుంటున్నావు? లేదు నాన్న, నాకు సజెషన్. డియోడ్రెంట్ బాగా పని చేస్తుందా, పర్ఫ్యూమ్ బాగా పని చేస్తుందా? 20 నిమిషాలు ఎండలు పడితే పోయేదానికి ఏదైతే ఏముందిరా, ఏదో కొట్టుకో. ఛీ, నీకు స్పోర్టివ్ స్పిరిటే లేదు. ఏంట్రా? ఇంగ్లీష్ నేర్చుకోమంటారు, నేర్చుకుంటే అర్థం కాదు. స్పోర్టివ్ స్పిరిట్ అంటే క్రీడా స్ఫూర్తి. ఈరోజే గూగుల్ వర్డ్ ఆఫ్ ది డేలో నేర్చుకున్నా. ఎరా, ముందు చిరాకు పడి తర్వాత మాట్లాడుతావు, ఈరోజు చిరాకు లేకుండా మాట్లాడుతున్నావు. అంత దేవుడిదే. వస్తా. ఎక్కడికి రా? చిన్న పిల్లోడు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అనగచ్చా? చిన్న పిల్లోడా? ఎవడరా? ఏయ్, ఎవడు పెద్దోడు? ఎవడు పెద్దోడు? కాదులే, నువ్వే చిన్న పిల్లోడివి. వెళ్ళు. బాయ్, ఐ యామ్ కమింగ్. రే కన్నయ్య, చెప్పరా అన్నయ్య. ఎక్కడికి? కోచింగ్ సెంటర్కా? ఛీ, ఆ కోచింగ్ సెంటర్కి నాకు కట్ అయిపోయింది. ఏమైంది? ఏమైంది? ఎప్పుడు అయ్యేదే. సర్లే ఫీల్ అవకరా. ఇప్పుడు ఎక్కడికి? కొంచెం పర్సనల్, వచ్చాక చెప్తాను. సరే గాని ఈవినింగ్ కొంచెం త్వరగా వచ్చేరా. తొందరగానా? ఎందుకు? అది మీ కాబోయే వదంతో బయటికి వెళ్దామని. నేను రాను. రే కన్నయ్య, ఆ రోజు కన్ఫ్యూజన్ అలా అనేసిందిరా. దానికి చాలా ఫీల్ అవుతుంది. ఆయనకి ట్రీట్ కూడా ఇస్తానంది. ఎంతైనా పెళ్ళైన తర్వాత మనందరం ఒకే ఇంట్లో కలిసి ఉండవలసిన వాళ్ళం కదరా. తన ఇంటికి వస్తే నేనుండను. రే, నిన్న అంకులను ప్రతి ఒక్కరి మీద అలుక్కుంటూ పోతే ఈ భూమి మీద ఎక్కడ ఉండలేవురా. మీరేమని అనుకోండి, తను నీకు భారీ కావచ్చేమో, నాకు వదిలి మాత్రం ఈ జన్మలో అవ్వదు. వస్తా. రే మర్యాద లేకుండా ఏంట్రది? రే, ఏన్నాడు అలా మాట్లాడుతున్నాడు? వాడు చిన్న పిల్లోడరా, వాడు మాటలు పట్టించుకుంటావు నువ్వు. వాడు అలాగే ఎంతసేపు? చూస్తే బాగున్నావు, చూడలేదంటే ఇప్పుడైనా చూస్తే బాగుంది. ఏ రవి? రవిని ఇంటికేనా?
అయితే ఓకే యా అమ్మా సుజాత, నాన్న ఈరోజు ఆఫీస్ లేదా? ఉంది నాన్న. మరి మధ్యాహ్నం బయట కనిపించావే? బయట అదేనమ్మా, ఎవరో అంకుల్తో బైక్ మీద వెళ్తుంటే చూశానమ్మా. ఇంతకీ ఎవరమ్మా అంకుల్? వాడు అంకుల్ కాదు నాన్న. ఏంటమ్మా పెద్దవాళ్ళని పట్టుకొని వాడు వీడు అంటావు, తప్పు కదా? వాడు నాకన్నా చిన్నోడు నాన్న. నీకంటే చిన్నోడా? అవును, వాడు నాకన్నా చిన్నోడు, నేను ప్రేమించినోడు. ఆ? అమ్మ రవిగా, అందుకేనా మా అక్కని రోజు డ్రాప్ చేస్తా అంటున్నావు. యా నైస్ ప్లేస్. యా సారీ అంకుల్. అంకులా? ఎవడు అంకుల్? ఎవడు అంకుల్? నాకు అర్థం కాదు అసలు. నమస్తే. నమస్తే అంకుల్. ఇదేంది సీరియస్గా చూస్తున్నాడు? మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఏదో మోనోలాగ్ చెప్పడానికి రెడీ అయినట్టున్నారు, కానీ నేను చెప్పేది కాస్త వినండి. యాక్చువల్గా మా ప్రేమ విషయం నా బీటెక్ అయ్యాక జాబ్ వచ్చాక చెప్దాం అనుకున్నాను, కానీ మీకు ముందే తెలిసిపోయింది. కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పేశాను. మీరు మోనోలాగ్ స్టార్ట్ చేయండి. బయటికి వెళ్ళరా. జస్ట్ సింగిల్ డైలాగ్. బయటికి వెళ్ళరా ముందు. కాఫీ తీసుకోండి. నమస్కారం అండి. సుజాత, అంకుల్ నుంచో పెట్టి మాట్లాడిస్తున్నావేంటి? కూర్చోమని చెప్పొచ్చు కదా. అంకుల్ ఎవరు అమ్మా? అంకుల్ ఎవరు? నీ కూతురు ప్రేమించిన వాడేవాడు. హ? నీకేం రోగం వచ్చిందే ఈ అంకుల్ని ప్రేమించడానికి? ఏవయ్యా, నీకన్నా సిగ్గుండకర్లా ఈ వయసులో నీకన్నా చిన్నదాన్ని ప్రేమించడానికి? రే శశి, నువ్వేంట్రా ఇంటికి వచ్చావు? బయటికి వెళ్ళు. రే ఫ్రెండ్గా నువ్వైనా అర్థం చేసుకోవాలి కదరా. ఫ్రెండ్ అని నమ్మినందుకు మా అక్కనే లవ్ చేసావు కదరా. వీడు నాకు తమ్ముళ్ళలాగున్నాడు, నీకు ఫ్రెండ్ ఏంట్రా? వాడు నా క్లాస్మేట్ అమ్మా. క్లాస్మేటా? బయటికి వెళ్ళరా. నాన్న సార్ నేను చెప్పేది వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? రే శశి, నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదరా. నాది ట్రూ లవ్ రా. ట్రూ లవ్ అంటే అంకుల్లాగా ఉండే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయాలనా? ఎలా చెప్పాలి? అంకుల్, వాట్స్ హ్యాపెనింగ్? వాట్స్ రాంగ్? వీడు నా కూతుర్ని లవ్ చేశాడంట. వాట్ అంకుల్? ఈ ఏజ్ లో మీకు లవ్ ఏంటి? రే వెళ్ళరా, వెళ్ళు. ఇంకా ఏం చూస్తున్నావురా? నడు బయటికి. రేయ్ బయటికి వెళ్ళరా. అంకుల్ ప్లీజ్ లీవ్. లీవ్ అంకుల్. నువ్వు ఆగు రవి, నేను మాట్లాడతాగు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేదే? ఎంతకీ నువ్వెవరు? రే ఏంట్రా? నేను రవి వాళ్ళ వదినని. అయితే చూడండి, మా మరిది చాలా మంచోడు. ఈ కాలం కుర్రాల్లా కాదు. కావాలంటే చూడండి, స్కూల్ డేస్లోనే అందరు లవ్వులు చేసుకుంటుంటే మా రవి బీటెక్ వచ్చేంత వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి స్వాతి ముత్యం మా మరిది. అబ్బా, మీ అమ్మాయి తను ఫస్ట్ లవ్, వాళ్ళ అన్నయ్య ఫస్ట్ లవ్ కూడా నేనే. నమస్తే చాలా అంకుల్. మంచి ఫ్యామిలీ. ఇంకా చదువుతున్నాడనే కారణం తప్ప మా మరిదిని మీరు వద్దనడానికి ఒక్క రీజన్ చెప్పండి. అయినా తను ఇప్పుడే పెళ్లి చేసేయమనట్లేదు కదా. తన చదువు అయ్యాక జాబ్ వచ్చాక పెళ్లి చేయమంటున్నాడు. అదే వేరే అబ్బాయి అంటే ఈ పాటికి మీకు చెప్పకుండా తీసుకెళ్ళిపోయేవాడు. అది మా మరిది మంచితనం అంటే. మీరే చెప్పండి, ఇలాంటి అబ్బాయి మీకు ఎక్కడైనా దొరుకుతాడా? బట్ ఈస్ లుకింగ్ లైక్ అంకుల్ నో. ఏ ఎవడు అంకుల్ చెప్పు? ఎవడు అంకుల్? గడ్డాలు మీసాలు ఎక్కువ పెరిగితే అంకుల్ అయిపోతాడా? స్టైల్గా జుట్టు దూకోపోతే అంకులా? అసలు లుక్స్ చూసి ఎలా డిసైడ్ చేస్తావు అసలు? అలాగే
చూపెట్టు. ప్లీజ్ ఒక మనిషిని లుక్స్ చూసి డిసైడ్ చేయకండి. ఒకసారి నేను అలాంటి తప్పే చేశాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? సిగరెట్ కూడా చూడ్డానికి స్టైల్గా తెల్లగా ఉంటుంది, కానీ దాని లోపల క్యాన్సర్ ఉంటుంది. కానీ మా మరిది సామరాణి లాంటోడు. దానివల్ల వచ్చేది మంచే కానీ చెడు కాదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇంకేం చెప్తా? వీడొకడు. మా రవి లాంటి అబ్బాయి మీకు ఎక్కడ దొరకడు. ఆలోచించుకోండి. రవి, నేను నీకు ఎప్పటి నుంచో సారీ చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను కలవడానికి ఒప్పుకోలేదు. ఐఎమ్ సారీ రవి. మీరు నాకు సారీ చెప్పకూడదు. అదేంట్రా నీకోసం ఎంత చేసింది వదినా? అన్నయ్య, తల్లి ఎక్కడన్నా సారీ చెప్తుందా? ఇచ్చి నేను తల్లేంటి? ఆ, అంటే వదిన్ని తల్లితో సమానం అని అందరూ అంటారు కదా, మీకు ఎక్కలేదు అంతే. అదేదో డైరెక్ట్గా వదిలేయచ్చు కదరా. ఐఎమ్ సారీ వదిన. ఏ కొడుకుతో తన తల్లి సారీ చెప్పించుకోదు. చిచ్చి రేయ్, నీ కుందురా బయట వస్తాడు. సార్, మా వదిన అంతా చెప్పింది, ఇంక మీ ఇష్టం. నీ చదువు అయ్యాక ఆలోచిద్దాం. హా? అంటే ఓకే అన్నట్టే కదా? చాలా థ్యాంక్స్ వదిన. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో, ఒక ఫ్యామిలీలో ఉండేవాళ్ళం, మనకెందుకు థ్యాంక్స్?